ఒక నాయకుడంటే జగనన్నలాగానే ఉండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో బాధితులు కళ్ళ ముందే ఏడుస్తుంటే మన జగనన్న మాత్రం అక్కడకు వచ్చి మేము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 ఇస్తామని ప్రకటించారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్ల కోసం స్కెచ్ వేస్తున్నారా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చేయవలసిన పని ఇదేనా? నిజమైన నాయకుడు అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోరాడి బాధల్లో ఉన్న కార్మికులకు ఇప్పుడే న్యాయం చేపిస్తాను అని చెప్పాలి. కానీ జగన్ గారి లెక్క వేరు. మేము అధికారంలోకి వచ్చాక ఇస్తామని చెప్పారు. కొంచెం ఓపిక పట్టండి అంటూ 5 ఏళ్ల తర్వాత వచ్చే పవర్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఇంకా ఆయన సొంత డబ్బులు ఏమైనా ఇస్తారనుకున్నాను. కట్ చేస్తే అది కూడా మళ్ళీ ప్రభుత్వ ఖజానా డబ్బే. జగన్ గారి హయాంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘోరాన్ని ఉత్తరాంధ్ర జనాలు ఇంకా మర్చిపోలేదు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి పవర్లో ఉన్నప్పుడే అక్కడ బాధితులకు సరైన దిక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ పవర్లోకి వస్తే ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 ఇస్తారా? అధికారం లేకపోతే కార్మికుల తరపున పోరాడే వాళ్ళు లేరా? ఇప్పుడే ఆ పరిహారం ఇప్పించలేరా? దీన్నే పొలిటికల్ ఆపర్చునిజం అంటారు, అవకాశవాద రాజకీయం అంటారు. మరి కష్టాల్లో ఉన్న వాళ్ళను చూసి మేము పవర్లోకి వచ్చాక న్యాయం చేస్తామనే ఈ రాజకీయ హామీలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. మన మైరియల్ సొసైటీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. జై హింద్.